హయాంలో 2 కోట్ల టన్నుల ఇసుక మాయమైంది. ఇది ప్రస్తుతానికి తాజాగా తేల్చినటువంటిది విత్ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా. ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టుకి ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారట. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అప్పుడేంటి డబ్బులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంత వచ్చింది అన్నది కూడా లెక్కగట్టేసి చెప్పుకుంటే సరిపోతుంది. అదే సమయంలో ఇప్పుడు ఉచితం అన్నటువంటి పేరుతో ఎన్ని లక్షల టన్నులు ఎన్ని కోట్ల టన్నులు తీసుకెళ్తున్నారో కూడా ఇప్పుడు పిక్చర్స్ తీస్తే ఎప్పుడు కనబడతాయి? ఈ 6 నెలల్లో కదా కనబడేది. ఈ పిక్చర్స్ ఎప్పుడు తీయాలి? 7 నెలల క్రితం తీయాలి. 7 నెలల క్రితం తీయాల్సినవి ఇప్పుడు తీస్తే ఎట్లాగా? నెంబర్ 1. రెండోది, పోనీ అప్పుడు తీసినటువంటి అప్పుడు ఇసుకకి సంబంధించి నిజంగా ఇన్ని లక్షల టన్నులు ఇన్ని కోట్ల టన్నులు కనుక వాడితే ఎన్ని బిల్డింగులు రావాలి? అంటే అంత అభివృద్ధి జరిగినట్ట. పోనీ ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఇందులో 10%, 20%, 30% ఇసుక వెళ్తుంది. టోటల్గా 100% వెళ్ళదు కదా. అంటే 2 కోట్లలో 70% ఉందంటే దాదాపుగా 1,20,00,000 పోనీ 1,30,00,000 వేసుకున్న అంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ జరిగింది. ఎందుకంటే ఇసుక ఉందంటే ఇసుకతో పాటు సిమెంటుతో పాటు ఐరన్, వీటన్నిటి ద్వారా కట్టే ఇళ్ళు, భవనాలు అన్నీ జరిగినాయ్యా. ఇది కూడా ఆలోచించుకోవాల్సింది.